నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల ఎన్నికలంటే మొత్తం అసలు ఊరూరా ఒక పండగ లెక్క జరిగింది, కన్నుల పండగ లెక్క జరిగింది. కానీ సర్పంచులు గెలిచిన తర్వాత వాళ్ళు దుఃఖ సముద్రం తప్పితే వాళ్ళకు సంతోషమైనది కనబడతలేదు. అసలు ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. లక్షలు పెట్టి అర్థం కాని పరిస్థితిలో సర్పంచులు చూస్తూ ఉన్నారు. పాపం ఆడ మట్టి గీకిచ్చిన, ఈడ మట్టి ఓపించిన, ఈడ రోడ్డు గీకిచ్చిన, ఈ డబ్బులు బిల్లులు ఎప్పుడు పడతాయి, అసలు పడతాయా, ఈ సర్పంచ్ ఎందుకైనా నా కర్మగాలి అనే విధంగా వచ్చిన నేపథ్యం చూస్తాను. ఒకసారి దానికి సంబంధించి నిజంగా శనార్థి తెలంగాణలో ఒక కథనం వచ్చింది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జీపీలకు కేంద్ర నిధులే దిక్కు, గ్రామ పంచాయతీలకు సత్వ నిధులు కూడా సొంత నిధులు కూడా ఫ్రీ చేస్తున్న ట్రెజరీలు పట్టించుకొని రాష్ట్ర సర్కార్. జీపీలకు జీవనాధారం ఆర్థిక సంఘం ఈజీఎస్ ఫండ్సే, సిబ్బంది వేతనాలకు ఫైనాన్స్ కమిషన్ నిధులే దిక్కు. ఈజీఎస్ ఆర్థిక సంఘం ఫండ్స్ లేకపోతే జీపీల ఊపిరి ఆగినట్లే. రెండున్నర ఏళ్ళు అయింది, రూపాయి ఇయ్యలే. మన కాంగ్రెస్ సర్కారు మనం ఏం చెప్పింది, మనం ఐర్ కోరి ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ, మార్పు కోరి ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నారంటే జీపీలకు స్పెషల్ ఫండ్ ఇస్తామని చెప్పారు. జీపీల డెవలప్మెంట్ కోసం పనుంటే వేసుకోరు అని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికిండు యనమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి. ఏటివా అవి కాంగ్రెస్ గప్పాలు మామూలుగా ఉండవు, పల్లెలే గ్రామాలకు పట్టుకోవాలని మహాత్మా గాంధీ చెప్పారు. కానీ ఆ పల్లెలను రేవంత్ సర్కారే అసలే పట్టించుకోకపోవడం బాధాకరం. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టి 2.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ నిర్వహణ, కార్మికులు జీతాలు ఇలాంటి అన్నిటికీ పూర్తిగా 15వ ఆర్థిక సంఘం నిధులే దిక్కయ్యాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫండ్సే జీవనాధారమయ్యాయి. రాష్ట్ర సర్కార్ నుంచి ఏకాన రానందున ఈజీఎస్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కనుక రాకపోతే దాదాపు గ్రామ పంచాయతీలు ఊపిరి ఆగిపోయినట్టే. మొన్న పడ్డట్టున్నాయి పాపం. 3 సంవత్సరాలకు ఈజీఎస్ నిధులు పడితే అవిటితోనే కాస్త కూస్తే ఏమైనా సీసీ రోడ్లు ఓపించడం అది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనిపిస్తున్నాయి. ఈ నిధులు కూడా గ్రామ అవసరాలకు సరిపోవడం లేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి 3 సార్లు విడుదలయ్యే 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో ఒక్కో వ్యక్తికి సగటున 480 మాత్రమే వస్తుందని చెప్తున్నారు. అందులో 40% టైడ్ గ్రాంట్ కింద శానిటేషన్, త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి అత్యవసర అవసరాలకే ఖర్చు చేయాల్సి ఉంటుందని, మిగిలిన 60% ఆన్ ట్రైడ్ గ్రాంట్ కింద మాత్రమే అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉంటుందని, దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, భవనాలు, చిన్న మౌలిక వసతులు పనులు నత్తనడకగా సాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తోడు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా కొంత మొత్తాన్ని ఇవ్వగలిగితే జీపీలు ప్రగతి బాటలో పయనించేవి. మరోవైపు ఉపాధి పథకం కింద, హామీ పథకం కింద నిధులు పరిస్థితి కూడా అంత క్లిష్టంగా మారింది. ఈజీఎస్ని పనులు 60-40 నిష్పత్తిలో అమలవుతాయి. అంటే ₹1,00,00,000 పని చేపడితే 60 లక్షలు లేబర్ కేటాయించగా 40 లక్షలతో అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే ₹1,00,00,000 కేటాయిస్తారట, 60 లక్షలు లేబర్కి ఇవ్వాలన్నట, లేబర్ పనులు చేయించాలి, 40 లక్షలు ఏది అభివృద్ధి పనులకు వాడాల్సి ఉంటుందని ఒక వార్తను చూస్తున్నాం. దానికి సంబంధించిన 2వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. జీపీలకు కేంద్ర నిధులే దిక్కు. ఇదే గ్రామాల్లో చెరువు పూడికతీత, డ్రైనేజీలు, గ్రామ రహదారులు, మట్టి పనులు, పచ్చదనం వంటి అనేక పనులు ఈజీఎస్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ పనులకు ఎలాంటి టెండర్లు ఉండవు, కేవలం గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేస్తే సరిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధి పనులు చేసేందుకు కార్మికులు పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో అభివృద్ధి పనులకు కూడా పెద్దగా నిధులు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు గ్రామ పంచాయతీలు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్ గ్రాంట్లు, ఇతర అభివృద్ధి నిధులు అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ తరహా నిధులు పూర్తిగా విడుదల ఆగిపోయాయి. 2023-24, 2024-25 సంవత్సరం సంబంధించి ఇంకా కొన్ని గ్రాంట్లు రావాల్సి ఉండగా 25-26 నిధులపైన స్పష్టత లేకపోవడం గ్రామాల్లో ఆందోళన పెంచుతుంది. ఆ వచ్చిన నిధుల్లో 100% కేంద్రం ఫండ్సే కావడం, రాష్ట్ర సర్కార్ రూపాయి ఇవ్వకపోవడం సర్పంచులు ఇబ్బందిగా మారింది. ఇక గ్రామ పంచాయతీ సొంత ఆదాయ నిధులపైన ట్రెజరీ ఫ్రీజింగ్ కొనసాగుతుండడం స్థానిక సంస్థలను మరింత దెబ్బతీస్తుంది. ఇంటి పన్ను, దుకాణాల అద్దెలు, లీజులకు, స్థానిక వసూళ్ల ద్వారా వచ్చిన నిధులను కూడా జీపీలు స్వేచ్ఛగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఫ్రీజింగ్ కొనసాగిస్తుంది. దీంతో చెక్కులు పాస్ కాకపోవడంతో విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ అద్దెలు, డీజిల్ ఖర్చులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెండింగ్లో పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో చెత్త సేకరణ ఆగిపోయి డ్రైనేజీలు మూసుకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కొత్త సర్పంచ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాభివృద్ధిపై ప్రజలు ఆశ పెట్టుకున్న చేతిలో నిధులు లేక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల అత్యంత చేరువగా ఉండే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఆర్థికంగా బలహీనపడితే గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిధులు మాత్రమే ఆధారంగా గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగే భవిష్యత్తులో గ్రామ
పాలన మరింత సంక్షోభపడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఆందోళన ఆల్రెడీ వ్యక్తమవుతుంది. నిజంగా కొత్తగా సర్పంచ్లు ఎన్నికైన వారు పాత సర్పంచ్లు ఏం చేస్తలేరు, అంత అవారా గాలి ఖర్చులు పెడుతున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విచ్చలవిడిగా గ్రామ పంచాయతీలో డబ్బులు ఇచ్చిన ఆ గ్రామ పంచాయతీ డబ్బులను ఎట్లా ఖర్చు పెడతామంటే 15 ఇప్పుడు ఈజీఎస్ నిధులను శ్మశాన వాటికలకు పల్లె ప్రకృతి వనాలకు దానికి దీనికి అడవులు పైసలు ఇచ్చిండు, ఇయ్యలేని కాదు ఇచ్చిండు, కానీ దాన్ని వీళ్ళు కట్టలేక కొన్ని చోట్ల నిర్లక్ష్యం చేసి అసలు ప్రజలకు అక్కడికి రాని వసూలు కట్టి ఆ డబ్బులు దొబ్బేసిన పరిస్థితి కనబడింది. కొన్ని చోట్ల బిల్లులు రాక సర్పంచులు ఆడుతున్న పరిస్థితి చూసినాం. మరి ఇప్పుడు వచ్చినాక ఏమైందంటే పని చేద్దామంటే పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పని చేద్దామంటే పైసలు లేవు. అసలు పాతోడు నిజంగా పని చేస్తాడని వీళ్ళని గెలిపించుకుంటే వీళ్ళు లేనిదే ఇంట్లో పెడతారు, ఇంటకెళ్ళి పెడతారు. ఎవడు కానీ ఇంటకెళ్ళి పెట్టాడు, లక్షలు పెట్టి గెలిచి ఇంటకెళ్ళి పెట్టి మళ్ళీ అప్పులు చేసుకుంటారు. వీళ్ళు అంత వీళ్ళకు బాధ ఏమొచ్చింది అనే విధంగా ఇప్పుడు చేయకపోతే బాధ చేస్తూ బాధ అనే విధంగా వచ్చింది ఇప్పుడు కథ. లక్షలు పెట్టి గెలిచితే ఇప్పుడు మళ్ళీ ఈ అప్పు చేసి మళ్ళీ చేస్తే అత్తేవో రావో పరిస్థితి ఏంది, ఆ అప్పు ఎప్పుడు తీరాలి, ఇప్పుడు వీళ్ళ కోసం అప్పు తెస్తే ఈ అభివృద్ధి పనుల కోసం అప్పు చేస్తే ఇవి ఎప్పుడు పడతాయి, ఏంది పరిస్థితి, అసలు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నది. ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే కొత్తగా సర్పంచులలో కొందరు వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. అరే ఏంది ఏమో చేస్తారు అనుకుని గెలిపించినాం, ఏం అయితలేదు, అయితలేదు అంటారు. మొత్తానికి ఒకట జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ గ్రామ పంచాయతీలో జరుగుతున్న వార్త. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.